వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ సంతోష్ గారు. హలో సార్. హలో అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సార్, ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ని బట్టి ఏ కాలేజ్లో మనకి సీట్ వస్తుందని ముందే తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చండి. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ది రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ముందర ఎంసెట్ వెబ్సైట్లోనే ఏపీ అయినా కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, లాస్ట్ ఇయర్ డేటా అనేది ఇస్తారు. అంటే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, ఫైనల్ ఫేజ్లో కట్ ఆఫ్స్ అనేవి ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మన ర్యాంక్, మన రిజర్వేషన్ కేటగిరీ బట్టి ఎస్టిమేట్ అప్రాక్సిమేట్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక 10-15% వేరియేషన్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో వీ విల్ నో దట్ ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో రావచ్చు అని. అదే ఒకవేళ సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఫేజ్ డేటా అనేది రిలీజ్ చేస్తారు అనమాట. ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అనేది తెలంగాణ వెబ్సైట్లో, ఏపీ వెబ్సైట్లో రెండింటిలో పెట్టారు. సో దాన్ని బట్టి మనం సెకండ్ రౌండ్లో ఎంత క్లోజ్గా ఉన్నాము అని బట్టి దాన్ని బట్టి ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అదే థర్డ్ ఫేజ్కి కూడా సేమ్, అంటే సెకండ్ ఫేజ్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఎంత క్లోజ్ ఉన్నారు, సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ముందరే తెలుసుకోవచ్చు కాలేజ్లో వస్తుందా లేదా అనేది. ఓకే. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది రన్నింగ్ లో ఉంది తెలంగాణ అండ్ ఏపీలో. సో దీని తర్వాత వాళ్ళు ఏ కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు ప్రెసెంట్లీ మనం చూసుకున్నామంటే తెలంగాణలో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. యాజ్ వి స్పీక్ ఇవాళ రేపటి లోపల వాళ్ళు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు థర్డ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఏపీది మనకి సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్. అది కూడా 4th of August నాడు వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుంది. 4th నుంచే కాలేజ్ కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంటే 4th నుంచి 7th, 8th వరకు టైం ఇచ్చారు ఫిజికల్ రిపోర్టింగ్ అగైన్ ఏపీలో కూడా. సో ఏపీలో క్లియర్లీ 4th of August అని చెప్పారు. తెలంగాణలో ఎలా ఉంటుందంటే జనరల్లీ డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ టైంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. మనం ట్రెండ్ చూసుకున్నామంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. సో మనము నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాలేజ్ టు కాలేజ్ బేసిస్ మీద ఉంటుంది. కొందరేమో August 5th, 6th స్టార్ట్ చేయొచ్చు, కొందరేమో 10th స్టార్ట్ చేయొచ్చు. బట్ 14th of August కల్లా ఫైనల్ ఫేజ్ కూడా ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత డెఫినెట్లీ సిలబస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ది టెంటేటివ్ డేట్స్. సో ఈ కౌన్సిలింగ్ లో సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు బేసికలీ తెలంగాణలో అయితే థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంది. బట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి కూడా ఒక కండిషన్ అనేది పెట్టారు. ఏంటంటే సెకండ్ ఫేజ్ లో వచ్చిన అలాట్మెంట్ కంపల్సరీగా వాళ్ళు రిపోర్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ చేస్తేనే వాళ్ళు థర్డ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇది తెలంగాణ స్టూడెంట్స్ కి. ఏపీ స్టూడెంట్స్ కి మనకి ఇంకా అలాట్మెంట్ రాలేదు కాబట్టి మనకు తెలీదు. ఏపీ వాళ్ళు మటుకు క్లియర్లీ చెప్పారు దట్ ఇది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది. దాని తర్వాత ఓన్లీ స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉండొచ్చు. సో అది కూడా ఛాన్సెస్ అనేవి తక్కువ. సో ఈ ఫేజ్ వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు ఫేజెస్ లో రాకపోతే థర్డ్ ఫేజ్ లో కూడా తెలంగాణలో మాకు అర్థమైన అనాలిసిస్ ప్రకారం, మేము చేసిన అనాలిసిస్ ప్రకారం థర్డ్ ఫేజ్ లో కూడా సీట్ ఎవరికైతే ఫస్ట్ 2 phases లో రాలేదో థర్డ్ లో రావడం కష్టం. అంటే అట్లీస్ట్ గుడ్ కాలేజెస్ లో అన్ని సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. సో స్టూడెంట్స్కి ఓన్లీ 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో మేనేజ్మెంట్ కోటా సీట్స్, ఇంకా కొన్ని ఉన్నాయి కాలేజెస్ లో, అవి ఉన్నాయి. బి కేటగిరీ ఆల్రెడీ ఇది అప్లికేషన్ నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు రిపీట్ చేయాలి, లాంగ్ టర్మ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి సీట్ రాకపోతే. ఎందుకంటే లాంగ్ టర్మ్ కూడా యాక్చువల్లీ లాంగ్ టర్మ్లో లేదు. జేఈ మెయిన్స్ మనకు ఒక 5-6 monthsలో జేఈ మెయిన్స్ ఉంది. ఎంసెట్ కూడా less than an year, ఇప్పుడు ఓన్లీ 8 to 9 months ఉంది నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ ఎగ్జామ్కి. సో స్టూడెంట్స్ అకార్డింగ్లీ షుడ్ స్టార్ట్ ప్రిపరేషన్. ఏదో మిరకిల్స్ అవుతుందని వెయిట్ చేయకూడదు. ఓకే. రీసెంట్గా ఐటీ కంపెనీస్ చూసినట్టయితే లే ఆఫ్స్ అని చెప్పేసి చాలా మంది ఎంప్లాయీస్ని తీసేయడం జరుగుతుంది కదా. సో ఫ్రెషర్స్, ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ లే ఆఫ్స్ అనేవి లాస్ట్ 2 years నుంచి అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ కంపెనీస్ లైక్ మొన్న, ఐ నో వేర్ యు ఆర్ రెఫరింగ్ టు, మొన్ననే TCS న్యూస్ వచ్చింది దట్ 12,000 జాబ్స్ పోయాయి అనేది. సో మనం ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 2 years నుంచి ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఏంటంటే ఫండింగ్, సో గ్లోబల్ మొత్తం రిసెషన్ నడుస్తుంది. రిసెషన్ జరిగినప్పుడు ఏంటి, కంపెనీస్ ఫండ్స్ అనేవి రేస్ చేయలేవు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, కాస్ట్ కటింగ్ కోసం చూస్తారు. అదే టైంలో ఏమైంది, ఏఐ కూడా లాస్ట్ ఇయర్ నుంచి చాలా పీక్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఏంటంటే చాలా జాబ్స్ అనేవి రిడెండెంట్ అయిపోయాయి. ఇదివరకు ఏంటంటే ఇలాంటి టాప్ కంపెనీస్ అన్ని బెంచ్ మీద పెట్టేవారు. అంటే ప్రాజెక్ట్స్ లేకపోయినా కానీ వాళ్ళ పేరులో ఉంచుకుని ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అలొకేట్ చేసేవారు. ఇప్పుడు బెంచ్ అనే అవసరం అనేది పోయింది గ్లోబల్ మార్కెట్ వల్ల. US లో మన ట్రంప్ గారు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాము, ప్లస్ ఏఐ. ఈ 3 reasons వల్ల ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది బాగాలేదు. అందుకే లే ఆఫ్స్ అనేవి అవుతున్నాయి. హౌవెవర్ ఎవరికైతే మంచి స్కిల్స్ ఉన్నాయో,
ఎవరైతే యూనో బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ జాబ్కి యూనో ఏ ప్రాబ్లం రిస్క్ ఏం ఉండదు. లేదు. ఓకే. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ స్కిల్స్ విల్ బి ది థింగ్. అండ్ టాకింగ్ అబౌట్ ఈ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే ఈ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఈ కంపెనీస్ ఏంటంటే మాస్ రిక్రూటర్స్. అంటే కాలేజ్లో ఈ టాప్ కాలేజెస్లో కూడా వీళ్ళు వెళ్ళి మ్యాక్సిమం స్టూడెంట్స్ని ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట ప్లేస్మెంట్ తీసుకుని. ఇప్పుడు నెక్స్ట్ 4 yearsలో ఇది మాస్ రిక్రూటర్లో కాకుండా ఓన్లీ ప్రాబబ్లీ 20-30 స్టూడెంట్స్ తీసుకుంటుంది కంపేర్ టు 150-200 స్టూడెంట్స్ విచ్ ఇస్ ఓకే. హ్యాపెనింగ్ రైట్ నౌ. సో స్కిల్స్ మీద ఫస్ట్ ఇయర్ నుంచే ఫోకస్ అనేది పెట్టాలి, లేకపోతే జాబ్స్ అనేవి రావు. ఓకే.